పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మరి అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఎవరో పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సాక్షి టీవీ వేదికగా ఆంధ్రుల రాజధాని అమరావతి మీద విషం కక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాక్షి యాజమాన్యం కావచ్చు, సాక్షిలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమరావతి మీద మరొకసారి ఆంధ్రులంతా కూడా హర్ట్ అయ్యే విధంగా విషం చిమ్మారు. అదేంటి అంటే నా నోటితో చెప్పడానికి కూడా చాలా సంస్కారం, ఆత్మగౌరవం అడ్డొస్తుంది. ఆంధ్రుల రాజధాని మహిళల్ని జుగుప్సాకరంగా మాట్లాడి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అన్నారు. ఆ వైసీపీ విషం ఈరోజు మరింత ఎక్కువగా చిమ్మిందని చెప్పొచ్చు. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో ఒక కాలర్, జర్నలిస్టుగా చెప్పుకున్నటువంటి ఒక కాలరు అది వేశ్యల రాజధాని అంటూ తీవ్రమైన అభ్యంతరకర పదజాలం మాట్లాడారు. ఇదే విషయానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు డిస్కస్ చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. రాజేష్ గారు చెప్పండి, నిజంగా అమరావతి అని అంటే నిజంగా ఎంత గొప్ప రాజధానో మనం చూసాం. బాలకృష్ణ గారు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసి ఇప్పటి కాలాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అలాంటి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ, ఇక్కడ ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటూ నిజంగా విషం చిమ్మే కార్యక్రమానికి సాక్షి మీడియా అంటే ఆ యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, ఈ విధంగా అమరావతి మీద విషం చిమ్మడానికి కారణం ఏంటి? అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? దానికి ప్రత్యేకంగా కారణం అంటూ ఏముండదండి. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కుల విద్వేషం ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్గా అది యాక్చువల్గా అది తాడికొండ ఎస్సీ సామాజిక వర్గం కింద వస్తుంది, నియోజకవర్గం. అయినా సరే అతను ఇంకా అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని చెప్పేసి విద్వేషంగా వ్యవహరిస్తున్నారు. సరే అదంతా వేరే విషయం, వదిలేసేయండి. పొద్దున ఇద్దరు మాట్లాడారు కదా, కొమ్మినేని శ్రీనివాసరావును కృష్ణరాజు, అంటే ఇద్దరు ఎవరు సీనియర్ జర్నలిస్టులు. అతను కొమ్మినేని శ్రీనివాసరావు అంటే అతను శ్రీనివాసరావు అనే పేరు కన్నా కూడా శ్రీనివాస్ రెడ్డి అని పెట్టుకుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకని చౌదరి కదా ఆయన. సరే అదంతా వాడు, ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకైతే తెలియట్లేదు. కృష్ణరాజు అంట ఎందులో చేశాడు, ఏ మీడియాలో చేశాడు, ఏ రాతలు రాశాడో ఎవరికి తెలియదు. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడారు. ఇంట్లో అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి ఏం పెట్టి పెంచారు వాళ్ళకి, ఎట్లా పెరిగారు, సభ్యత సంస్కారం అదేనా మాట్లాడేది? లేడీస్ గురించి నీ ఇంట్లో తల్లి లేదా, చెల్లి లేదా, అక్క లేదా, లేకపోతే నీ భార్య లేదా, నీ పిల్లలు లేరా? ఆ విధంగా ఏం మాట్లాడేవు అసలు నువ్వు? ఆ విధంగా అసలు ఈ ఎదవల గురించి, వీళ్ళు మాట్లాడిన మాటల గురించి మనం ఈ డిబేట్ పెట్టుకోవడం కూడా అనవసరం, ఈ విశ్లేషణ పెడతాం కూడా అనవసరం. అంత చెత్త పని వాళ్ళు చేసింది. ఇక్కడ హోస్ట్ గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా వారించకుండా మీ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారంటూ అతన్ని వెనకేసుకురావడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ముందుగానే ఒక ప్లానింగ్ ప్రకారం మాట్లాడేద్దామని చెప్పేసి అనుకుంటారండి. ఆ శ్రీనివాస్ రెడ్డి కూర్చుంటాడు, పొద్దున్నే కూర్చుంటే ఇప్పుడు పేటీఎం బ్యాచ్ లాగా వీళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు, సిగ్గు లేకుండా డబ్బులు తీసుకుంటారు. డబ్బులు అందరికీ అవసరమే, ఆ డబ్బుల కోసం బతకాలి, జీవించాలి. కానీ అట్లా అని చెప్పి నీతి నిజాయితీ విలువలు అన్నీ వదిలేసి ఆ డబ్బుల కోసమే నాక్కుంటా ఎగేసుకుంటా ఆ సాక్షి ఛానల్కి, ఆ సాక్షి మీడియా దగ్గరికి వస్తారు. వచ్చేసి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సిగ్గుండొద్దు అసలు. కనీసం ఎంత జుగుప్సాకరంగా వాడు మాట్లాడాడంటే ఆ కృష్ణరాజు అనే వ్యక్తి. యాక్చువల్గా రాజధాని గ్రామాలు 29 అండి. 29 గ్రామాల్లో మంగళగిరి, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, పెనమాక, మంగళగిరి, తాడేపల్లి, నీరుకొండ, నవులూరు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, తర్వాత తాళాయపాలెం, మందడం, మల్కాపురం, వెలగపూడిలో సెక్రటేరియట్ ఉంటుంది, రాయపూడి, ఉద్దనరాయనపాలెం, లింగాయపాలెం,
తుళ్ళూరు, దొండపాడు, శాఖమూరు, హరిశ్చంద్రపురం, అనంతవరం. ఈ ఊళ్ళో ఎక్కడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఈ రాజధాని రైతులు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారే, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఎక్కడున్నా సరే ఎత్తుక్కొస్తారు. ఎత్తుక్కొచ్చి 29 ఊళ్ళో ఎక్కడో చోట ఏదో ఒక స్తంభానికి కానీ లేదంటే గనక ఒక చెట్టుకు కానీ కట్టేసి కొడతారు. లేడీసే కొడతారు. అందరూ అవసరం లేదండి, 4-5 చాలు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే పోలీసుల చేత ఇక్కడ తన్నిచ్చాడండి, ప్రెగ్నెన్సీ మహిళల చేత. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే ఎక్కడా కూడా ఉండటానికి కళ్యాణ మండపాలు ఇవ్వాల, తర్వాత కన్వెన్షన్ సెంటర్స్ ఇవ్వాల. దూరంగా ఎక్కడో ఖాళీ స్థలాలు ఉంటే అది న్యాయస్థానం అంటూ దేవస్థానం పాదయాత్ర జరిగింది, గుర్తుంది కదా, 45 రోజులు. ఖాళీ స్థలాలు ఉంటే టీడీపీ నాయకులకి వాళ్ళకి తీసుకొని అందులో టెంట్లు వేసుకొని పడుకొని బహిరంగ మల విసర్జన చేసుకొని అక్కడే తిని అట్లా నడుచుకుంటూ వెళ్ళారు. అటువంటి వాళ్ళు ఏ విధంగా వాడు చిత్రీకరించాడు కృష్ణరాజు అనేవాడు, లేకపోతే వాడికి డబ్బులు ఇచ్చినవాడు ఎవడు, వాడు తాడేపల్లిలో ఉంటాడు. సిగ్గు లజ్జ ఏమాత్రం, కడుపుకి అన్నం తింటున్నారా ఏం తింటున్నారా? భారతీ రెడ్డే కదా సాక్షి ఛానల్లోనూ సాక్షి పేపర్ నడిపేది, నీవు స్త్రీవే కదా, స్త్రీవి అయితే నీకు నేర్పే విలువలు అవేనా నీ పేపర్కి నీ ఛానల్కి? ఒక అమరావతి రైతుగా, అమరావతి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నాను. అదే కనుక అంటే అక్కడ మా బంధువులు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది, తల్లిదండ్రులు మొత్తం బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నాను. అక్కడ వాళ్ళ సంగతి చాలా తక్కువగా అంచనా వేశాడు వీళ్ళంతా కూడా. ఎందుకంటే శాంతియుతంగా చేశారు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం చేయాలంటే కనీసం ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళు పలకరించడానికి 5 సంవత్సరాల్లో చిన్న అపాయింట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా సరే సిగ్గుండొద్దు, మళ్ళీ అక్కడ కట్టిన అమరావతిలో కట్టిన సెక్రటేరియటే కావాలంట సమావేశాలు పెట్టాలంటే. నువ్వు వెళ్ళి అప్పుడే వైజాగ్లో పెట్టుకోవచ్చుగా, వెళ్తుంటే మళ్ళీ పరదాలు కట్టిస్తాడు. తట్టు ఆయన ఇల్లు కట్టుకుని 5 ఏళ్ళు అక్కడ కాపురం ఉన్నాడు కదా, మరి అప్పుడు అతను ఏమనాలి? మరి అతను ఇచ్చిన ఎంగిలి మెతుకులకి ఆశపడి ఈ కుక్కలు ఇట్లా కొస్తున్నాయి అనమాట. ఆత్మాభిమానం. ఈ కుక్కలకి సిగ్గు లేదు, ఎంగిలి మెతుకులకి ఆశపడి. అంటే మనం భోజనాలు చేసినప్పుడు బయట ఎంగిలి మెతుకులు బయట పడేస్తాం కదండి, ఆ ఎంగిలి మెతుకులు ఏరుకుంటారు వాళ్ళు. ఏరుకొని ఆ విధంగా వాళ్ళ మీద కొస్తూ ఉంటారు. లేడీస్ అంటే అంత చులకన అయిపోయిందా మీకు? లేడీగా నిన్ను కంది, ఆ లేడీస్తోనే కలిసి పెరిగావు, నీకు తోబుట్టులు వాళ్ళందరూ లేరా? వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాసిపడి పొద్దున్న ఏంటి నువ్వు మాట్లాడింది? అసలు ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఏంటి నువ్వు? ఏ ఛానల్లో చేసావు? ఏ పేపర్లో చేసావు? ఏం రాసావు? జర్నలిజంలో ఏం నేర్చుకున్నావు? ఏంటి మీ విలువలు? శ్రీనివాసరెడ్డి అంటే సిగ్గుండొద్దు శ్రీనివాసరెడ్డికి. కొమ్మినేని శ్రీనివాస్ మీరు అవును. అంటే మీరు రెడ్డి అంటున్నారంటే నాకు మాజీ కాపు నేత ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పెట్టుకున్నారు, అట్లా పెట్టుకోవాలంటారా? సిగ్గు లేకుండా గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పదవిస్తే అమరావతి వచ్చి ఆడ పదవిని అలంకరించి ప్రజల సొమ్ము పందిలాగా మేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సాక్షి ఛానల్లో కూర్చొని వస్తున్నాడు. అంత తమాషా అయిపోయిందా అమరావతి రైతులు అంటే? అమరావతి మహిళలు రగిలిపోతుందండి. ఎవరు చెప్పారు వీళ్ళకి అమరావతి మహిళని? ఏ విధంగా చెప్పారు? ఎవరు చెప్పారు లెక్కలు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. అంటే శాంతియుతంగా ఉన్నారు, ఏమీ చేయట్లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అమరావతి మహిళలు అంటే చెప్పాను కదా, ఎప్పుడో ఏదో స్తంభాన్ని కట్టేస్తారు, ఎదుగుతారు ఇవాళ సాయంత్రం నుంచే, అందులో నో డౌట్. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన వయసు మళ్ళిన జర్నలిజంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఎలగబెట్టి ఇప్పుడు ఇంత నీచానికి అంటే ఆంధ్ర మహిళలని మొత్తం అన్నట్టు, రాజధాని మహిళలు అంటే రాష్ట్రం మొత్తం మహిళలు అన్నట్టే. అంతే 5.5 కోట్లు. అతను విజ్ఞత ఏమైంది? అసలు ఆత్మాభిమానం చంపుకొని శాలరీ కోసం అంత బతకొచ్చు అసలు? అవన్నీ నీతి జాతి లేని బతుకులు. నీతి నిజాయితీతో బతకాలి మనిషి. ఆ నీతి జాతి లేకుండా బతికినప్పుడు మనము బతుకుతూ ఉంటాము, పక్కన పశువులు కూడా బతుకుతూ ఉంటాయి. పశువు కంటే హీనమండి. వాటికి మనకి ఏంటి ఉపయోగం? వాటి వలన ఇప్పుడు మనిషి అంత తర్వాత ఒక లక్ష్యం ఉండాలి, ఒక మంచి కోసం ప్రయత్నించాలి, ఒక లక్ష్యం పెట్టుకుని లక్ష్యం తీసుకు ప్రయత్నించాలి. సిగ్గు లేకుండా ఎవడో ఏదో డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి ఆ డబ్బుల కోసం ఆశపడి వెళ్ళి వాడు కుయ్యమన్నట్టుగా కూస్తే, వాడు మాట్లాడమన్నట్టుగా మాట్లాడితే నువ్వు ఎంతమంది ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తావా? వాళ్ళు ఏమన్నా ఊరికి ఇచ్చారా? భూములు ఊరికి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? నువ్వు తీసుకో. భూములు ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు త్యాగం చేశారు. దాంతో పిల్లలు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి వ్యాపారాలు పెట్టుకొని చేసుకుంటున్నారు. ఊళ్ళో ఉంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళుగా. అవి రాజధానికి ఇవ్వకముందే ఆ భూములు 1.5 ఉంటాయండి. వీలేదు ఇప్పుడు చెబుతున్నారు కానీ అవి 1.5 ఉండే భూములు, సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. అటువంటి భూములు రాజధాని కోసం చంద్రబాబు అడిగాడని చెప్పేసి ఇచ్చేశారు. ఎందుకంటే మనము బాగుంటాం, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, హైదరాబాద్ లాంటి నగరం అద్భుతంగా అతి త్వరలోనే రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, అమరావతి 3 కలిసిపోయినాయి అనుకోండి, హైదరాబాద్ లాంటి మహానగరం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇచ్చారు. ఆ మహిళల త్యాగాలు వృధాగా పోవాలా? వాళ్ళ కనీసం 5 సంవత్సరాల్లో సరిగ్గా కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదండి. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు కనీసం కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి, ముక్కులాగా తీర్చుకుందామని చెప్పేసి బయలుదేరితే వాళ్ళకి ఎన్ని అడ్డంకులు పెట్టారో తెలుసా? ఎన్నో చేశారు అటువంటివి. అట్లాంటి 2 గాడిదలు వచ్చి పొద్దున్నే టీవీ ఛానల్ పెట్టుకొని కూస్తే వాటికి అసలు మనం ఈ విశ్లేషణ వాళ్ళకి ఇవ్వాలంటే, అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి నిజంగా మనకు ఉండాలి. ఎందుకంటే అటువంటి వెధవుల గురించి మాట్లాడటానికి మనకు సభ్యత, సంస్కారం ఉండాలి. నేను రైట్. ఇక్కడ మనం రీసెంట్గానే లక్ష్మీ పార్వతి మీద ఆమె యొక్క వ్యక్తిత్వం అంటే
ఆమె వెన్నుపోటు వల్ల సీనియర్ ఎన్టీఆర్ గారు మరణించినట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒక కాలరు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రోగ్రాంలోనే ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆవిడ్ని విమర్శించాడు ఘాటుగానే. వెంటనే అతను ఆ కాలర్ మీద రెచ్చిపోయి ఒంటికాల మీద లేచాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు. మరి ఇక్కడ ఆంధ్ర మహిళల్ని అమరావతి మహిళల్ని ఆ విధంగా దూషిస్తుంటే ఒక్క మాట మాట్లాడకపోగా వారించకపోగా మీ మీద మళ్ళా టీడీపీ శ్రేణులు లేకపోతే కూటమి శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడతారేమో అని సజెషన్ ఇస్తారేంటి? భీమవరం నుంచి ఆ కాలర్ మాట్లాడింది కరెక్టేనండి. ఆయన చెప్పాడు, ఉన్న వాస్తవాలు చెప్తుంటే ఇతను వెంటనే, ఎందుకంటే వాళ్ళ పార్టీ విధానానికి అనుకూలంగా లేదు కాబట్టి వెంటనే ఖండించాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వేంటి అది ఇది అని చెప్పేసి ఆయన మీద సీరియస్ అయ్యి ఆ కాల్ కట్ చేసేసారు. ఇవాళ పొద్దున అతను ఇదిగో ఆ గాడిద మాట్లాడుతుంటే ఏమన్నాడు ఇవాళ శ్రీనివాసరెడ్డి, అయ్యో మీరు అట్లా మాట్లాడమాకండి, అట్లా మాట్లాడితే సోషల్ మీడియాలో మీ మీద దుష్ప్రచారం చేస్తారు. చాలా కూల్గా చిల్గా ఆడ కాకుండా మగ కాకుండా మాట్లాడారు ఇద్దరు పొద్దున. అయ్యో అలా చేయమాకండి, అలా మాట్లాడితే మీ మీద దుష్ప్రచారం చేస్తారు, నా మీద దుష్ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో. అంటే ఈయన ఏదో దేవతల రాజధాని అంట, అసలు ఆయనకి పురాణం కూడా తెలిసినట్లేదు. దాని గురించి అతను తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిని ఇలా వదిలేయచ్చా? ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుందండి, ఎందుకంటే అదేం మామూలుగా కాదు కదా, లైవ్ డిబేట్లో వచ్చింది కదా, దాని మీద మామూలుగా కూలంకషంగా మొత్తం ఆలోచిస్తారు న్యాయ నిపుణులతో. అప్పటికప్పుడు వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే న్యాయ నిపుణులతో మాట్లాడతారు. మాట్లాడి అసలు దాని ప్రకారం అది ఏ విధంగా వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు, అది ఏ విధంగా తప్పు, ఏ విధంగా చట్టాలు మనం పెట్టవచ్చు అని చెప్పేసి అవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. అందులో నో డౌట్. నమస్తే రాజేష్ గారు.